హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ప్రోష్ ఎడ్యుకేషన్ తెలుగు 9th and 10th. ఇవాళ నేను మీకు సైన్స్ సబ్జెక్ట్లో క్లాస్ 10thలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని 2 parts లాగా డివైడ్ చేసాం మనం. అయితే ఫస్ట్ ఈ పార్ట్ ఇదేమో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏమో రేపటికల్లా అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే మీరు టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు ఇది మన అనాలిసిస్ గ్రాఫ్ అన్నమాట. దీంట్లో డెఫినేషన్స్ ఫస్ట్ ఇవాళ, నర్వస్ సిస్టమ్ కూడా ఇవాళ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ 3 టాపిక్స్ రేపటికల్లా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్స్. ఫస్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే ఏంటి? కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ అన్ ఆర్గానిజం రెగ్యులేట్స్ ఇట్స్ ఇంటర్నల్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై. స్టిమ్యులై అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ చేంజెస్ అన్నమాట, అంటే ఎన్విరాన్మెంటల్ రియాక్షన్స్, దాన్ని స్టిమ్యులై అని అంటారు. ఎక్స్టర్నల్ స్టిమ్యులై అంటే ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మన బాడీలో వచ్చే చేంజెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం సీజన్ చేంజ్ అవ్వగానే మనకి కోల్డ్ కాఫ్ లాంటివి కామన్గా వస్తూ ఉంటాయి. అది ఒక రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై అన్నమాట. ప్రైమరీలీ త్రూ నర్వస్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. ఇప్పుడు మనకి 2 types ఉన్నాయి, నర్వస్ సిస్టమ్ ఒకటి, ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ ఒకటి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. నర్వస్ సిస్టమ్ ఏమో ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజెస్ అని అందరికీ తెలుసు. నెక్స్ట్ బ్రెయిన్. బ్రెయిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ రెస్పాన్సిబుల్ ఫర్ హయ్యర్ లెవెల్ ఫంక్షన్స్, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజెస్ లైక్ టాకింగ్, లెర్నింగ్ అండ్ మెమరీ. ఇట్లా చాలా పనులు చేయడానికి కూడా బ్రెయిన్ బాగా యూజ్ చేస్తాం మనం రోజు డైలీ లైఫ్లో. నెక్స్ట్ స్పైనల్ కార్డ్. ఇట్ ఈస్ ఎ లాంగ్ cylindrical structure that extends from the brain, acting as a pathway for signals between the brain and rest of the body. ఇప్పుడు మనము రియాక్షన్ ఇవ్వడానికి 2 థింగ్స్ని వాడచ్చు, ఒకటి బ్రెయిన్, ఇంకోటి స్పైనల్ కార్డ్. ఓకే, ఈ స్పైనల్ కార్డ్ ఏమో మనము సడన్గా లైక్ మన ఐస్లో డస్ట్ పడినప్పుడు సడన్గా ఐ బ్లింక్ చేస్తాం కదా, ఆ రియాక్షన్ ఏమో బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అట్లాంటి రియాక్షన్స్. నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్స్. హాట్ ఆబ్జెక్ట్ని ముట్టుకున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ చేస్తాం మనం, ఇట్లా హ్యాండ్ బ్యాక్ చేస్తాం కదా ముట్టుకోగానే, అది స్పైనల్ కార్డ్ ఏమో కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ నర్వ్స్. నర్వ్స్ అంటే ఏ లాంగ్ నెట్వర్క్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్, న్యూరాన్స్ అంటే, దట్ ట్రాన్స్మిట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ త్రూఅవుట్ ద బాడీ. సిగ్నల్స్ని మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఏ ఫామ్లో? ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫామ్లో మెసేజెస్ని త్రూఅవుట్ ద బాడీ ట్రాన్స్ఫర్ చేస్తాయి. నెక్స్ట్ డెఫినేషన్స్. ఇది మన చాప్టర్లో ఉన్న బేసిక్ డెఫినేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? నర్వస్ సిస్టమ్ అంటే బాడీస్ ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ అలౌస్ ద బ్రెయిన్ టు సెండ్ అండ్ రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ సింపుల్ రిఫ్లెక్సెస్ టు కాంప్లెక్స్ మూమెంట్స్. అంటే కాంప్లెక్స్ మూమెంట్స్, సింపుల్ రిఫ్లెక్షన్స్ అంటే మనము ఈజీగా చేసే మూమెంట్స్ అన్నమాట. కానీ కాంప్లెక్స్ మూమెంట్స్ అంటే సడన్గా రియాక్షన్ ఇస్తాం కదా. ఇప్పుడు మనము హాట్ ఆబ్జెక్ట్ని ముట్టుకోగానే సడన్గా రియాక్షన్ ఇవ్వాలి, హ్యాండ్ మూవ్ చేయాలి, లేదంటే కాలు మూవ్ చేయి. కాబట్టి అది కాంప్లెక్స్ మూమెంట్. ఇది ఆ కాంప్లెక్స్ మూమెంట్ని నర్వస్ సిస్టమ్తో ఇంకా బ్రెయిన్ హెల్త్తో మనము కంప్లీట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ ఇస్ మేడప్ ఆఫ్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఇంకా బాడీ మొత్తం నర్వ్స్ ఉంటాయి. ఇట్ కంట్రోల్స్ అండ్ కోఆర్డినేట్స్ యాక్షన్స్ బిట్వీన్ sending electrical signals throughout the body. It has 2 main parts, central nervous system, CNS అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. CNS, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్.
పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే విచ్ ఇస్ మేడప్ ఆఫ్ నర్వ్స్ దట్ కనెక్ట్ సిఎన్ఎస్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ. అంటే ఇప్పుడు బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ని బాడీలో ఉన్న మిగతా మజిల్స్ అన్నిటికీ కనెక్ట్ చేసేదాన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు మనం. నెక్స్ట్ న్యూరాన్స్ అంటే ఏంటి? ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతిసారి ఆల్మోస్ట్ బోర్డ్ ఎగ్జామ్లో వస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఈ టిప్స్ ఉన్నాయి కదా, వీటిల్ని డెండ్రైట్స్ అంటారు. దీని నుంచి ఇన్ఫర్మేషన్ నర్వ్ సెల్ లోపలికి వస్తుంది. నెక్స్ట్ ఇదేమో న్యూక్లియస్. నెక్స్ట్ ఇదేమో ఇది మొత్తం ఈ న్యూక్లియస్ ఉన్న ఈ బాడీ మొత్తాన్ని సెల్ బాడీ అంటారు. నెక్స్ట్ ఇది ఈ ఎల్లో కలర్ లైన్ లాగా కనిపిస్తుంది కదా, అది యాక్సాన్. దానిపైన ఎల్లో కలర్ కోటింగ్ ఏమో మైలిన్ షీత్ అనమాట. మైలిన్ షీత్ అంటే మనకి ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తుంది మైలిన్ షీత్. ఓకే, నెక్స్ట్ ఈ కార్నర్స్కి వచ్చేసరికి మళ్ళీ ఒక సర్కిల్ లాగా కనిపిస్తున్నాయి కదా, డాట్స్ లాగా, వాటిని నర్వ్ ఎండింగ్స్ అంటాం, నర్వ్ ఎండింగ్స్. ఓకే, నెక్స్ట్ న్యూరాన్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్. ఇదంతా నేను ఇప్పుడు చెప్పాను మీకు. మెసేజెస్ ఏమో టైనీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫామ్లో ఇక్కడ నర్వ్ ఎండింగ్ ఉంటుంది, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుంచి ఈ డెండ్రైట్లోకి ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. ఆ గ్యాప్ని మనం సినాప్స్ అంటాం. ఓకే, ఆ సినాప్స్ అనేది యూనిడైరెక్షనల్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎంసీక్యూస్లో అడుగుతారు చాలాసార్లు. సినాప్స్ ఈజ్ యూనిడైరెక్షనల్ ఆర్ నాట్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడగచ్చు. అప్పుడు ట్రూ, ఎందుకంటే ఒక సైడ్ నుంచి వెళ్తుంది, నర్వ్ ఎండింగ్ నుంచి డెండ్రైట్కి వెళ్తుంది, కానీ డెండ్రైట్ నుంచి నర్వ్ ఎండింగ్కి మెసేజెస్ వెళ్ళవు, కాబట్టి సినాప్స్ ఈజ్ యూనిడైరెక్షనల్. నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టెన్స్. ఇది ఇది న్యూరాన్ కదా, ఇది న్యూరాన్, ఇది ఇంకో న్యూరాన్. దీని మధ్యలో మన ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. డాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అయితే ఈ ట్రాన్స్ఫర్ అయ్యే ఇన్ఫర్మేషన్ని ఒక సపరేట్ ఫామ్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఏమో ఎలక్ట్రికల్ ఇంపల్స్ లాగా వస్తుంది, ఈ ఏరియాలో కూడా ఎలక్ట్రికల్ ఇంపల్స్ లాగా వస్తుంది, కానీ సినాప్స్లో ఎలక్ట్రికల్ ఇంపల్స్ లాగా వెళ్ళదు. న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టెన్స్ అన్నమాట. ఈ కెమికల్, అది ఒక కెమికల్ సినాప్స్ లోపల ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈ మెసేజెస్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటి? మనము ఇప్పుడు నార్మల్గా మనల్ని నడుస్తూ ఉంటాం కదా, దానికి మనం థింక్ చేయాలి, ఎట్లా కాలు పెట్టాలి, ఎడ్ సైడ్ పెట్టాలి, ఎడ్ సైడ్ పెట్టకూడదు అని. దాన్ని వాలంటరీ యాక్షన్స్ అని అంటారు. థింక్ చేసి చేసే యాక్షన్స్ని వాలంటరీ యాక్షన్స్ అంటారు. దీస్ యాక్షన్స్ ఆర్ ప్రాసెస్డ్ బై ద బ్రెయిన్. ఈ యాక్షన్స్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. బ్రెయిన్స్ అండ్ సిగ్నల్స్ టు muscles through the spinal cord and nerves telling them when to contract and move. ఇప్పుడు ఇక్కడ మజిల్ ఉంటుంది కదా కాళ్ళ దగ్గర, ఆ మజిల్కి బ్రెయిన్ అనేది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అనమాట. ఎప్పుడు కాంట్రాస్ట్ అవ్వాలి, లేదంటే కాంట్రాక్ట్ అవ్వాలి, అంటే స్ట్రాంగ్గా అవ్వాలి, ఇంకా మూమెంట్ చేయాలని. ఆ టైంలోనే కరెక్ట్ టైంలో మూమెంట్ అనేది జరగాలి, లేదంటే మనం కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. This system allows you to perform complex tasks by thinking about them first. ఇప్పుడు మనము చెస్ ఆడుతున్నారు అనుకోండి, చెస్ ఆడాలంటే ఒక కాయిన్ మూవ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలి. అయితే ఆ కాయిన్ని మూవ్ చేయాలంటే దీనివల్ల యూజ్ ఏంటి, అట్లా చాలా థింగ్స్ ఆలోచించాలి మనం. కాబట్టి ముందే ఆలోచించి చేసేదాన్ని కాంప్లెక్స్ టాస్క్ అనమాట. ఇది మన బ్రెయిన్కి ఒక పని చేయడాన్ని ముందే ఆలోచించి చేయడం అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్, దాన్ని వాలంటరీ అంటారు. నెక్స్ట్ దీంట్లోనే ఇన్వాలంటరీ కూడా ఉంటుంది. ఇన్వాలంటరీ అంటే ఏంటంటే లైక్ బ్రీతింగ్ అనమాట. మనమేం ఆలోచించక్కర్లేదు దాని గురించి.
ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్, రెస్పిరేషన్, ఇవన్నీ డైజెషన్ ప్రాసెస్, వీటిల్లో మనం ఆలోచించక్కర్లేదు, డైరెక్ట్గా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. కాబట్టి వాటిల్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు. దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు మనకి. నెక్స్ట్ ఇది ఇంతే ఈజీ చాలా. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఆటోమేటిక్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్. అంటే ఇప్పుడు ఐస్లో డస్ట్ పడిందంటే సడన్గా ఐ బ్లింక్ చేస్తాం, అది ఆటోమేటిక్ రెస్పాన్స్ అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టచింగ్ సమ్ హాట్, యువర్ హ్యాండ్ పుల్స్ అవే without even thinking about it. We call this involuntary action. ఇన్వాలంటరీ అంటే చెప్పాను కదా, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నార్మల్గా మనము హ్యాండ్ వెనక్కి మూవ్ చేయాలంటే ఆలోచించాలి, కానీ దీన్ని ఆలోచించకుండా చేసేయచ్చు, ఎందుకంటే ఇది రిఫ్లెక్స్ యాక్షన్ కాబట్టి. ఇప్పుడు రిఫ్లెక్స్ యాక్షన్ అనేది ఇన్వాలంటరీయా వాలంటరీ యాక్షన్ అంటే ఇన్వాలంటరీ అవుతుంది. నెక్స్ట్ reflexes are controlled by the spinal cord, which process the information quickly without involving the brain and helps it protect the body from harm. ఇప్పుడు మనకి చెయ్యి కాలింది అనుకోండి, హాట్ ఆబ్జెక్ట్ మీద పెట్టంగానే చెయ్యి కాలిందంటే మనకి స్కిన్ రప్చర్ అవ్వడం కానీ అట్లా చాలా రియాక్షన్స్ జరుగుతాయి కదా. అయితే దాని నుంచి ప్రివెంట్ చేయడానికి ఇన్వాలంటరీ యాక్షన్స్ జరుగుతాయి, దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. ఇవి మోస్ట్లీ బ్రెయిన్తో కంట్రోల్ అవుతాయి. కొన్ని ఇంకా హై లెవెల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో స్పైనల్ కార్డ్తో రియాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు లెగ్ మూమెంట్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఒక ట్రక్ ఫుల్ స్పీడ్లో వస్తుంటే మనము వెనక్కి జరగలేదంటే ఆ ట్రక్ మనల్ని గుద్దేస్తుందని అర్థమైంది. అప్పుడు వెంటనే రియాక్షన్ ఇవ్వాలంటే స్పైనల్ కార్డ్ యాక్షన్లోకి వస్తుంది, బ్రెయిన్ రాదు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి లెగ్ దాకా రావాలంటే చాలా టైం పడుతుంది, కానీ స్పైనల్ కార్డ్ దగ్గరే ఉంటుంది లెగ్కి, కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెన్సరీ అండ్ రిలే న్యూరాన్స్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ద నర్వస్ సిస్టమ్ రిలేస్ ఆన్ సెన్సరీ, రిలే అండ్ మోటార్ న్యూరాన్స్. ఈ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది, మోటార్. ఒక నర్వస్ సిస్టమ్ పనిచేయాలంటే సెన్సరీ, రిలే ఇంకా మోటార్ న్యూరాన్స్ కావాలి. సెన్సరీ న్యూరాన్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు సెన్స్ ఆర్గన్స్ ఏంటో తెలుసు, 5 ఉంటాయి. ఏంటి, ఐస్, టంగ్, స్కిన్, అట్లా చాలా, నోస్ అండ్ ఇయర్స్ కదా. ఇప్పుడు ఆ సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఈ పార్ట్స్ లో ప్రెసెంట్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మన స్కిన్ లో ఉన్నాయి అనుకో. ఎగ్జాంపుల్, ఫస్ట్ స్కిన్ ని మీ చేతిని పక్కన వాళ్ళు వచ్చి ముట్టుకున్నారు అనుకోండి, మీకు సెన్స్ తెలుస్తుంది. దాన్ని అది ముట్టుకున్నారని తెలిసేటట్టు చేసేది సెన్సరీ న్యూరాన్ అన్నమాట. సెన్సరీ న్యూరాన్ పక్కన టచ్ చేయగానే బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది. ఫస్ట్ సెన్సరీ న్యూరాన్ బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది. బ్రెయిన్ మళ్ళీ బ్రెయిన్ ఏమో సెన్సరీ న్యూరాన్ కి పంపించకుండా ఇక్కడ రిలే న్యూరాన్ కి మెసేజ్ పంపిస్తుంది అన్నమాట, రియాక్ట్ అవ్వాలని. అప్పుడు కానీ మనం రియాక్ట్ అవ్వము. ఇప్పుడు సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఎట్లా యాక్టివేట్ అవుతాయి అంటే టచ్, టెంపరేచర్ పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ, పెయిన్ ఉన్నప్పుడైనా, ఇవన్నీ సెన్సరీ న్యూరాన్స్ అన్నమాట. రిలే న్యూరాన్స్ అంటే ఇప్పుడే చెప్పాను, బ్రెయిన్ నుంచి మెసేజెస్ ని రిసీవ్ చేసుకుంటాయి. రిలే న్యూరాన్స్ అంటే సెన్సరీ ఇంకా మోటార్ న్యూరాన్స్ ని కనెక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేదేమో మోటార్ న్యూరాన్స్. మోటార్ న్యూరాన్స్ కి మజిల్ దగ్గర ప్రెసెంట్ ఉంటాయి, కాబట్టి మనం క్విక్ రియాక్షన్స్ ఇవ్వచ్చు మోటార్ న్యూరాన్స్ తో. కాబట్టి బ్రెయిన్ నుంచి మోటార్ న్యూరాన్స్ కి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిలే న్యూరాన్స్ అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ ఇంటర్నియర్ న్యూరాన్స్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇవి బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ లో ఉంటాయి. ఇది దాని సెకండ్ నేమ్ అన్నమాట. ఇది
ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో అడగచ్చు వాటర్ రిలే న్యూరాన్స్ బదులు వాటర్ ఇంటర్ న్యూరాన్స్ అని అడగచ్చు. అయితే మీరు రిలే న్యూరాన్స్ అన్న ఇంటర్ న్యూరాన్స్ అన్న ఒకటే అని తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మీకు రాయడానికి ఆన్సర్. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా చాలాసార్లు చెప్పాను. ఇదిగో ఇది ఒక హాట్ ఆబ్జెక్ట్, ఇదిగో ఫ్యూమ్స్ వస్తున్నాయి అనుకోండి. అయితే దీన్ని మీరు టచ్ చేశారు చేత్తో. ఇప్పుడు ఈ సెన్సరీ న్యూరాన్, ఇది ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇది సెన్సరీ న్యూరాన్. ఇది ఇట్లా వెళ్ళి స్పైనల్ కార్డ్కి రియాక్షన్ ఇచ్చింది, అదే ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఇట్లా మన చేతికి హాట్ ఆబ్జెక్ట్ తగిలిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ స్పైనల్ కార్డ్ రియాక్ట్ అవుతూ మోటార్ న్యూరాన్కి, ఇదిగో ఇది మజిల్ ఉంది కదా, ఈ మజిల్ దగ్గర మోటార్ న్యూరాన్ ఉంటుంది. ఆ మోటార్ న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ పంపించింది అనమాట స్పైనల్ కార్డ్. మీ చెయ్యి కాలుతుంది, చెయ్యి వెనక్కి తీసుకోవాలి. అప్పుడు మనం చెయ్యి వెనక్కి తీసుకుంటాం. ఓకే, దీన్ని రిఫ్లెక్స్ యాక్షన్లో కొన్ని చాలా ఇమీడియట్గా ఏవైతే రియాక్షన్స్ ఉంటాయో అవి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇప్పుడు పాత్వే అనమాట, పాత్వే ఆఫ్ ఇంపల్స్ ఇన్ ద బాడీ. ఇప్పుడు పాత్వే మూవ్ అవ్వాలంటే ఫస్ట్ స్టిమ్యులస్ ఉంటుంది, తర్వాత రిసెప్టర్స్ ఉంటుంది, తర్వాత డెండ్రైట్స్ ఆఫ్ సెన్సరీ న్యూరాన్. సెన్సరీ న్యూరాన్ది డెండ్రైట్స్ దగ్గరికి వెళ్తుంది. చెప్పాను కదా ఇక్కడ డెండ్రైట్స్, ఇదిగో ఒక సెన్సరీ న్యూరాన్ డెండ్రైట్స్ దగ్గరికి ఫస్ట్ అది వెళ్తుంది రిసెప్టర్స్ నుంచి. తర్వాత డెండ్రైట్ ఆఫ్ అదర్ న్యూరాన్, దాని నుంచి సెల్ బాడీకి వెళ్తుంది. ఫస్ట్ సెల్ బాడీకి వెళ్ళి తర్వాత యాక్సాన్కి వెళ్తుంది. యాక్సాన్ నుంచి యాక్సాన్ ఎండింగ్స్ ద్వారా సినాప్స్కి వెళ్తుంది. సినాప్స్ తర్వాత డెండ్రైట్ ఆఫ్ అదర్ న్యూరాన్, అంటే నెక్స్ట్ సెన్సరీ న్యూరాన్ది డెండ్రైట్కి వెళ్తుంది. తర్వాత సెల్ బాడీకి వస్తుంది. మళ్ళీ సేమ్ వేరియస్ న్యూరాన్స్, అట్లా వేరియస్ న్యూరాన్స్లో వెళ్తుంది. తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది, బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ. డెండ్రైట్ ఇక్కడ నుంచి మెసేజ్ డెండ్రైట్ ఆఫ్ మోటార్ న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మోటార్ న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మోటార్ న్యూరాన్ నుంచి సెల్ బాడీకి వచ్చి, సెల్ బాడీ నుంచి యాక్సాన్కి వచ్చి, యాక్సాన్ నుంచి ఎఫెక్టర్ అంటే ఈ మజిల్ లాంటిది ఒక స్ట్రక్చర్ అనమాట. దాని ద్వారా మనము రియాక్షన్స్ ఇవ్వచ్చు ఫాస్ట్గా, దాన్ని ఎఫెక్టర్స్ అంటారు. సో ఇవాళ క్లాస్లో ఇంతే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే ఛానల్ని ఫాలో అయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.